రేషన్ పంపిణీ వ్యవస్థపై రేవంత్ సర్కార్ అయితే చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సుమారుగా 1,17,00,000 రేషన్ కార్డులు కట్ చేయబోతోంది. ఎస్, ఐటీ చెల్లించిన కార్డున్నా, అలాగే డ్యూయల్ కార్డ్స్ ఉన్నా, మరొక వైపు కార్డు ఉండి ఎందుకు తీసుకోవట్లేదు రేషన్, ఇటువంటి వాటన్నిటిని కూడా సమగ్రంగా విచారణ జరిపి సుమారుగా 1,17,00,000 రేషన్ కార్డ్స్ నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా కొంతమందికి అయితే శుభపరిణామం. ఎందుకంటే పేదవాడికి 4 మెతుకులు అయితే ఖచ్చితంగా కడుపు నిండా తినే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకి ఈ పథకం చేరే విధంగా ఉంటుంది. వాస్తవానికి రేవంత్ సర్కార్ అయితే గవర్నమెంట్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెంటనే తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సన్నబియ్యం పంపిణీ. ఎస్, సన్నబియ్యం పంపిణీతోటి నిజంగా ఎంత త్వరగా రేషన్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా తమకి దక్కాల్సిన బియ్యం తెచ్చుకుందామనేటువంటి ఆతృతతో ఉన్నటువంటి సందర్భం నేడు కొనసాగుతోంది. గతంలో అయితే దొడ్డు బియ్యం ఇచ్చేవారు, అది తీసుకోవడానికి కూడా చాలామంది ముభావంగా ఉండేవారు. సో ఈ క్రమంలో రేవంత్ సర్కార్ ఇచ్చేటువంటి ఒక రేషన్ కార్డు ఏదైతే ఉందో మిగతా పథకాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి సో ప్రస్తుతం చాలామంది అర్హులు కాని వారు కూడా రేషన్ కార్డు పొందినటువంటి సందర్భం కూడా కనిపిస్తోందట. ఏదైతే దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, రేషన్ కార్డు బిలో ప్రావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఏదైతే ఐటీ చెల్లిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు అవసరం లేదు, రేషన్ బియ్యమే అవసరం లేదు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నాయట. సో వీళ్ళందరినీ కూడా ఏరివేత కార్యక్రమం రేవంత్ సర్కార్ అయితే చేపట్టింది. మరికొన్ని గంటల్లోనూ మరికొన్ని రోజుల్లోనూ సుమారుగా 1,17,00,000 రేషన్ కార్డ్స్ అయితే తొలగించబడుతున్నాయి అనేటువంటి మాట ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, 1,17,00,000 రేషన్ కార్డులు కట్. రేషన్ కార్డుదారులకు ఒక బిగ్ షాక్. ఐటీ చెల్లించినా కారున్నా సరే రేషన్ కార్డు తొలగింపు. ఐటీ చెల్లిస్తున్నటువంటి 94,71,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు, 17.51 లక్షలాది మంది రేషన్ కార్డుదారులకు కార్లు ఉన్నాయట. 5.31 లక్షలాది మంది రేషన్ కార్డుదారులు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారట. సెప్టెంబర్ 30లోగా కార్డులు తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇది వాడవాడలా ఇప్పుడు అధికారులంతా వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఇప్పుడు దీని యొక్క స్క్రూట్ని పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా సెప్టెంబర్ 30 నాటికల్లా 1,17,00,000 రేషన్ కార్డులు అయితే ఖచ్చితంగా తొలగించేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఉచిత ఆహార ధాన్యాల పథకం లబ్ధి పొందేందుకు అనర్హులైన రేషన్ కార్డుదారులను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా గుర్తించింది. వీరిలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, 4 చక్రాల వాహనాల యజమానులు, కంపెనీల డైరెక్టర్లు ఉన్నారు. ఆదాయ పన్ను శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థల డేటాబేస్తో రేషన్ కార్డుదారుల వివరాలను సరిపోల్చడం ద్వారా ఆహార ప్రజా పంపిణీ శాఖ ఈ జాబితాను రూపొందించింది. 94.71 లక్షలాది మంది రేషన్ కార్డుదారులు పన్ను చెల్లింపుదారులు, 17.51 లక్షలాది మంది 4 వీలర్ యజమానులు, 5.31 లక్షలాది మంది కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. మొత్తంగా 1,17,00,000 మంది రేషన్ కార్డుదారులు అనర్హుల కేటగిరీలోకి వస్తున్నారు సెప్టెంబర్ 30 నుంచి. ఈ అనర్హులైనటువంటి కార్డుదారులను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించి సెప్టెంబర్ 30లోగా తొలగించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక వెయిటింగ్ లిస్ట్ నుంచి అనర్హులైన లబ్ధిదారులను తొలగించడం ద్వారా నిజమైన అవసరమైన వారికి ప్రయోజనాలను అందించడంలో రాష్ట్రాలకు సహాయపడటానికి కేంద్రం ఈ డేటాను పంచుకుందని అధికారులు అంటున్నారు. రేషన్ కార్డుల సమీక్ష, అనర్హులు, డూప్లికేట్ కార్డుల తొలగింపు, అర్హులైన లబ్ధిదారులను చేర్చాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనంటూ కూడా చెప్పుకొచ్చారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇప్పటి వరకు 19 కోట్లకు పైగా రేషన్ కార్డులు అయితే జారీ అయినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా మొత్తం 76.10 కోట్లాది మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి సందర్భం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదికి 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు, 4 చక్రాల వాహనాల యజమానులు, పన్ను చెల్లింపుదారులు ఉచిత రేషన్కు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక 2025 జూలై 8న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపినటువంటి లేఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా సరైనటువంటి వ్యక్తులకు రేషన్ అందించడానికి కసరత్తు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. సిబిడిటి, సిబిఐసి, ఎంసీఏ, ఎంఓఆర్టీహెచ్, పిఎం కిసాన్ వంటి అనేక సంస్థల డేటాబేస్ల నుంచి ఈ సమాచారాన్ని తీసుకుని సరిపోల్చడం ద్వారా అనర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని కూడా తెలుస్తోంది. ఇది నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారిస్తుందని సంజీవ్ చోప్రా చెప్పుకొచ్చారు.
ఈ పనిని 2025 సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉందని కూడా ఆదేశాలు సైతం జారీ అయ్యాయట. 2021, 2023 మధ్య 1.34 కోట్ల అనర్హత రేషన్ కార్డులను రద్దు చేసినట్లుగా జూలైలో కేంద్రం రాజ్యసభకు వివరించింది. ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ కార్డుదారులకు ఆహార ధాన్యాలు పూర్తిగా ఉచితంగా అందిస్తూ వస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారి రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధార్ నెంబర్ అలాగే పాన్ కార్డు వివరాలను ఆదాయ శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులకి కత్తెర వేయబోతున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 96 లక్షలకు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం 55 లక్షల కార్డులు మంజూరు చేసి వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. చాలామంది ఏటా లక్షల్లో ఐటీ చెల్లిస్తూ తాము పేదలమంటూ నెలవారీగా ఉచిత బియ్యం కూడా తీసుకుంటున్నట్లుగా నిర్ధారణ అయింది. వీరిపై గత 2 ఏళ్లుగా కూడా ఫిర్యాదులైతే అందుతున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,50,000 లోపు ఆదాయం ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు 1,00,000 ఆదాయం వచ్చే కుటుంబాలు సైతం నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరు రేషన్ బియ్యం వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తూ రేషన్ వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా సరే పీడిఎస్ రైస్ను దర్జాగా దళారులకు విక్రయిస్తున్నారు. 2023 చివరి వరకు రాష్ట్రంలో 89.91 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 8 లక్షలకు పైగా కార్డుల కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ఇలాంటి వాటిపై స్థానిక విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు సైతం చేశారు. వీరు ఏటా సుమారుగా 1,50,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తీసుకుంటున్నారని, వీటిని రేషన్ మాఫియాకి ఇస్తున్నట్లుగా బయటపడిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంతటితోనే ఆగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ పిల్లల చదువుల కోసం రుణం సైతం తీసుకుంటున్నారని కూడా నిర్ధారణ అయింది. ఆరోగ్యశ్రీ పథకానికి సైతం వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారట ఈ అనర్హులు.